తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై గత 2-3 దశాబ్దాలుగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని వైసీపీ కౌన్సిలర్ ఫయూజ్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో నా ఇంటిని కాల్చివేస్తారని, మా పరిశ్రమలపై దాడులు చేశారని, నాపై అక్రమంగా కేసులు పెట్టి చర్లపల్లి జైలుకు పంపించారన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తన మనుషులను తీసుకొచ్చి దౌర్జన్యం చేశారన్నారు. పోలీసుల సమక్షంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి చేయించారన్నారు. నా ఇల్లు అక్రమంగా నిర్మిస్తే కమిషనర్ లేదా మున్సిపల్ అధికారులు రావాలి, కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. అంటే రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా లేదా అన్నది ఆయన సమాధానం చెప్పాలన్నారు. నాకు, నా కుటుంబానికి జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి నాకు ఏదైనా జరిగితే ప్రభాకర్ రెడ్డితో పాటు పోలీసుల బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. దాదాపు 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల నుండి ఆయన రాజకీయంగా ఉంటూ కక్ష సాధింపు చర్యలు. గతంలో కూడా మా బీడీ ఫ్యాక్టరీలు కాల్చినారు, మా గ్రానైట్ ఫ్యాక్టరీలు పగలగొట్టినారు, మా మీద కేసులు పెట్టినారు, 36 కేసులు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తానే పీడీ యాక్ట్ చర్లపల్లి జైలు పంపించడం జరిగింది నాకు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. మొన్న నేను నా కొత్త ఇంట్లో జాయిన్ అయ్యి దాదాపు 10 రోజులు అయింది. జాయిన్ అయిన తర్వాత మొత్తం మసీదులో అలౌన్స్ చేపించాను. ఆదివారం ఇఫ్తియార్ విందు ఉందని చెప్పి మేము ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటాము. ఇఫ్తియార్ విందు ఇవ్వకూడదని చెప్పి ప్రొక్లైన్కి పంపించి ఆయన కౌన్సిలర్లు, ఆయన మున్సిపల్ చైర్మన్, మొత్తం కమిషనర్ లేకుండా మొత్తం టౌన్ ప్లానింగ్ వాళ్ళకి పిలుచుకొని వచ్చి దాదాపు 5-6 గంటలు ఆడ నిలబడి నా దగ్గర ఆర్డర్స్ ఉండేవని చూపిస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు ప్రొక్లైన్ ఎన్నికి పంపించారు. ఎన్నికి పంపించిన తర్వాత మాకు రాసి వాళ్ళు మీరు ఇఫ్తియార్ విందే పెట్టకూడదని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్యలో పోలీసు వారి మీద ప్రెజర్ తేవడంతో, వారు అడగడంతో నేను లేదు ఇఫ్తియార్ విందు నేను పెట్టేశాను, ఆదివారం సాయంత్రము మసీదులంతా అనౌన్స్ చేశాను, నేను ఇఫ్తియార్ విందు పెడతా అని చెప్తే అది దృష్టిలో పెట్టుకొని ఆయన వాళ్ళ రౌడీలతో ఇంటి మీద రాళ్ళు లేపించి గొడవలు చేసిపోయినారు. ప్రొక్లైన్ తెచ్చినది ఆయన, రాళ్ళు లేపించినది ఆయన, కేసులు ఏమో మా మీద. ఇంత దౌర్జన్యం ఎక్కడ జరగడం? తాడిపత్రి ఒక్కటే దౌర్జన్యం జరుగుతుంది. ఏం చెప్తే అది జరుగుతుంది. మొత్తం పోలీసులు అప్పుడే కౌన్సిలర్లకు జేసీ ప్రభాకర్ రెడ్డికి పంపించింటే ఇది ఇంతవరకు రాదు. ఇది అసలు జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అయితే ఆడ రావాల్సింది ఎవరు? మున్సిపల్ కమిషనరు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు రావాలా. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎట్లా వస్తారండి ఆడ తాడిపత్రిలోకి, నా ఇంటి దగ్గరికి? కౌన్సిలర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు ఎట్లా వస్తారు? రాళ్ళు ఎట్లా వేస్తారు? అసలు ఇది ప్రభుత్వం ఉందా? తెలుగుదేశం ప్రభుత్వము లేదా? ప్రభుత్వమే లేదా? పోలీసులు ఉన్నారా లేదా అనేది కూడా అర్థం కావడం లేదు. ఇంత దారుణంగా నా ఇంటి మీద రాళ్ళేసి ఇఫ్తియార్ విందుని అసలు పెట్టనీయకుండా చేసినారంటే, ఇంకా ఆడ బండా మసీద్ ఉంది, బండా మసీద్లో ఉపవాసాలు తీసేవాళ్ళు ఉన్నారు. ఆ టైంలో కరెక్ట్ వచ్చి రౌడీలో తీసుకొచ్చి బండా మసీద్లో పోయేదానికి కూడా అడ్డంగా నిలబడిపోయినారు వాళ్ళు. ఈ రకంగా దౌర్జన్యాలు చేస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయంగా ఎదుర్కోండి, రాజకీయం చేయండి, కానీ కక్ష సాధింపు చర్యలు చేస్తే ఇది చాలా రోజులు నిలబడవు. గతంలో కూడా చేసినారు మీరు. మా ఫ్యాక్టరీలు కాల్చినారు, నాకు గ్రానైట్ ఫ్యాక్టరీలు పగలగొట్టించినారు, నాకు కేసులో పంపించినారు, నాకు చర్లపల్లి జైలు పంపించారు. నాకు, నా కుటుంబానికి ఏదైనా జరిగితే జేసీ ప్రభాకర్ రెడ్డే దానికి కారణం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.